తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర చాలా ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. కవిత ల్యాండ్ అవుతున్న వేళ కొత్త జెండాలు కనిపించడం ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవిత అంటూ అక్కడ కొన్ని కొత్త బ్యానర్లు కనిపిస్తున్నాయి. కవిత తిరిగి వస్తున్న టైంలో చాలా క్లియర్ గా ఇక్కడ మనకు కనిపిస్తున్న కొన్ని దృశ్యాలు చూడండి. గులాబీ రంగు జెండాలు ఎక్కడా కనిపించట్లేదు. అలాగే బీఆర్ఎస్ లీడర్లు కూడా ఒక్కరు కూడా లేరు. టీం కవితక్క అంటూ స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ప్లే కార్డ్స్ తో ఎయిర్పోర్ట్ దగ్గర కనిపిస్తున్న ఈ కొత్త దృశ్యాలను మనం చూడొచ్చు. నిన్నటి కవిత లేఖ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది. కేసీఆర్ నే ప్రశ్నించిన తరుణంలో చాలా ఉత్కంఠగా మారింది కవిత వర్షన్. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాబోతున్నారు కవిత. ఇప్పటికే కవిత ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. మరి నిన్న హల్చల్ చేసిన కవిత రాసిన లేఖగా చెప్తున్న ఆ లేఖకు సంబంధించి ఆ లేఖ ఉద్దేశాన్ని కవిత చెప్తారా? రాసిన లేఖకు సంజాయిషి ఇస్తారా? కవిత చెప్పబోయే మాట కోసం బీఆర్ఎస్ సహా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్న నేపథ్యంలో కవిత ఏం చెప్తారో మనం చూడొచ్చు. ఎక్కడా కూడా గులాబీ రంగు జెండాలు కనపడటం లేదు. గతంలో కవితను ఆహ్వానించిన అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ జెండాలు, గులాబీ జెండాలు, బీఆర్ఎస్ నేతలు కనిపించేవారు. కానీ ఇప్పుడు కొత్తగా టీం కవితక్క అన్న ఒక కొత్త బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఎక్కడ గులాబీ రంగు బదులుగా నీలం రంగుతో ఒక బ్యానర్ కూడా కనిపించింది. సో కవిత ఏమన్నా కొత్త డెసిషన్, ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? సో సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం, అలాగే స్వాగతం పలుకుతూ అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్స్ కావచ్చు, లేదంటే ప్లేకార్డులు కావచ్చు. జయహో కవితక్క, ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ పేరు కానీ, కేసీఆర్ పేరు కానీ, కేటీఆర్ పేరు కానీ ఎక్కడా కనిపించట్లేదు. అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు కవితకి ఆహ్వానం పలకడానికి వచ్చిన వాళ్ళలో బీఆర్ఎస్ నాయకులు కూడా కనపట్టలేదు. దీంతో నిన్నటి లేఖకి ఈ పరిణామాలన్నీ కూడా ఆద్యం పోస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. మరి అందరూ ఊహించినట్లుగానే కవిత నుంచి ఏవైనా ఒక సంచలన నిర్ణయాన్ని, సంచలన ప్రకటనని అందరూ కూడా ఏదైనా వస్తుందా అని చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరి కాసేపట్లో మనకి క్లారిటీ రాబోతోంది. సో కవితకు వెల్కమ్ చెప్పేందుకు ఎయిర్పోర్ట్కి వచ్చిన ఆ టీం సభ్యులు ఏమంటున్నారు? టీం కవితక్క అంటూ అక్కడ మనకు కొన్ని బోర్డ్స్ కనిపిస్తున్నాయి. సో కవితకి వెల్కమ్ చెప్పేందుకు వచ్చిన ఆమె అనుచరులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. బీసీల ఆత్మబంధువు కవితక్క గారు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని అల్పేరుగాని పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వెంచి అసెంబ్లీలో ఆమోదింపజేసింది. ఆ కృతజ్ఞత అక్కగారు ఈరోజు అమెరికా పర్యటన ముగించుకొని వస్తున్న సందర్భంగా అక్కగారికి పెద్ద ఎత్తున బీసీల సంఘాల తరఫున స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఇది అభిమానంతో వచ్చినది. ఇక్కడ బీసీ సంఘాలు ఉన్నాయి, జాగృతి ఉంది, అందరూ కలిసి వచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఎవరు లేరు. పార్టీ నేతలు రాకపోవచ్చు కానీ కుల సంఘాల నాయకులు వచ్చారు, జాగృతి నాయకులు వచ్చారు, టీఆర్ఎస్ఏ. కానీ పెద్ద పెద్ద నాయకులు రాలేదంటారు వాళ్ళు. పోతే పెద్ద నాయకులు రాకపోవచ్చు కానీ మేమందరం కూడా పార్టీలో పనిచేసే వాళ్ళం. ఆ లెటర్ ఏముందండి, ఆ లెటర్లో మీరు ఒకసారి చదివితే మీకే అర్థమవుతుంది. వాళ్ళ నాన్నగారికి కొన్ని సజెషన్స్తో ఆమె లెటర్ రాసింది. దాన్ని చిన్నదాన్ని కొండంతా చూపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఇది. ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఈడీ కేసులో ఇరికించినట్టుగా ఈరోజు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రాకముందు ఒక రోజే లేఖ పెట్టేసి ఈ లేఖను తీసుకొచ్చేసి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇది ఇంకోటి కాదు. ఇందులో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.